ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పండి. జూలై మాసం కదా, సో అందరూ వెయిట్ చేసేది రాశి ఫలితాలకే. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు అనుకుంటా ఛానల్ కూడా, అండ్ వస్తున్నాయి కాల్స్ కూడా వస్తున్నాయి, బాగానే ఉంది. బట్ మేషరాశి వాళ్ళకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పవలసింది ఏంటి అంటే ఈ నెల అంతా చాలా బాగుంటుంది, ఫేవరబుల్ మంత్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి జూపిటర్ ఏమో సెకండ్ హౌస్ లో ఉన్నాడు, అంటే ఏంటి ఫైనాన్స్ పొజిషన్ లో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే రిలేషన్షిప్ అంటే గట్టిగా ఉండాలి, రిలేషన్షిప్ అంటే బాగుండాలి, మెరుగుపడాలి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి మార్స్ మూవ్ అవుతున్నాడు, ఇదే దానికి వస్తున్నాడు అనమాట మేషానికి. తర్వాత బుధుడు మూవ్ అవుతాడు ఇంకా 2, 3కి అట్లాగా కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నాయి కదా. సో దాని వల్ల వీళ్ళకి కమర్షియల్ కూడా వైబుల్. అంటే ఏంటి, కెరియర్లో బాగా ఉన్నత స్థాయికి కానీ లేకపోతే కెరియర్ మారడానికి ఛాన్సెస్ కానీ ఈ నెల బాగుంది వీళ్ళకి, ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అది కూడా ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. అలాగే ఏంటంటే మనకి 12వ ఇంట్లో మనకి తెలిసిందే రాహు ఇంకా మూవ్ అవ్వలేదు, అక్కడే ఉన్నారు. 6వ ఇంట్లో ఏమో కేతు ఉన్నాడు. అలాగే మనకి 11వ ఇంట్లో శని సంచారం జరుగుతోంది. సో వీళ్ళకి ఏది చేసినా కొంచెం లాభమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి జాగ్రత్త పడాలి, శ్రమ అనేది కొంచెం అధికం ఉంటుంది అనమాట వీళ్ళకి. శ్రమ అధికం ఉన్నప్పుడు ఏంటి, మనకి పని ఉంటేనే శ్రమ ఉంటుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏదో ఒక పని పెట్టుకున్నాం అంటే శ్రమ పడతాం, ఖాళీగా కూర్చుంటే ఏముంది, మన జాలీగా ఉండడమే తప్ప, జాలీగా అంటే బోర్ కొడుతూ ఉంటుంది అకార్డింగ్ టు మీ. ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం కదా. సో శ్రమ అనేది బాగా అధికం ఇచ్చినా కూడాను ఫలితం అనేది ఇస్తాడు ఈ నెల. అలాగే ఏంటంటే వీళ్ళు ధర్మక్షేత్రాలు సందర్శించే, ఎందుకంటే సెకండ్ ఉన్న దాని మూలని ఖర్చు పెట్టడం, ఒక పూజలకు కానీ లేకపోతే ఒక ఫంక్షన్ కానీ ఇంట్లో ఏమో వ్రతాలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు ఖర్చు అనేది అవుతుంది. సో మంచిదానికి శుభ ఫలితాలు, శుభానికి ఖర్చు పెడతాము అనేది కనిపిస్తుంది అనమాట. సో శుభ కార్యక్రమాలకి, ఎస్పెషల్లీ ఇంట్లో జరిగే కార్యక్రమాలకి, అలాగే ఏంటంటే చాలా రోజుల నుంచి పెళ్లి కాలేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అన్న వాళ్ళకి కూడా మంచి సూచనలే కనిపిస్తున్నాయి. అటు మొగాళ్ళకి అటు ఆడవాళ్ళకి, ఎస్పెషల్లీ ఈ రాశిలో. అలాగే తల్లిదండ్రులకు కూడాను, ఎందుకంటే వాళ్ళకే ఆతృత ఎక్కువ ఉంటుంది కదా, పెళ్లిళ్ళు అవ్వాలి, సంబంధాలు వెతుకుతున్నాం అనేసి. సో మంచి కుదిరే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అనమాట. అండ్ ఆల్సో నేను అన్నట్టు ధర్మక్షేత్రాలు, ట్రావెలింగ్ అనేది కూడా ఉంది. అలాగే స్టూడెంట్స్, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కి మంచి ఫలితాలే చెప్పుకోవాలి. వీళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి. అలాగే చదువు పరంగా అంటే స్టడీస్ కానీ, ఉన్నత స్టడీస్ అంటాం మనం, హైయర్ స్టడీస్ అంటాం కదా, అవన్నీ పొందుకునే ఒక అంటే ఏంటి ఈ నెలలో వాళ్ళు రీచ్ అవుతారు. అంటే ఏంటంటే ఒక దారి అనేది కనిపిస్తుంది. ఏదైనా ఏంటంటే ఒక నెలలో అన్ని అయిపోవు కదా, ఒక దారి కనిపిస్తే మనం అది అందుకోగలం. సో అలాగే పాత్ అనేది కనిపిస్తుంది. తప్పక మంచి సూచనలే. అలాగే విషయం చెప్పాలి అంటే వీసా రెడీ పెట్టుకోవాలి, తప్పక వెళ్ళడం అనేది ఖాయం. అండ్ ఆల్సో స్టడీస్ లో మాత్రం ఉన్నత స్టడీస్ తప్పక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు జనరల్ గా మనం చెప్పుకోవాలంటే ఏఐ మీద ఎక్కువ అందరూ షిఫ్ట్ అవుతున్నారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా మేము ఏఐ వెళ్ళిపోతాము అంటారు. మనం జాతకం చూస్తే ఏమో అక్కడేమో అకౌంట్స్, మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ రిలేటెడ్ మళ్ళాను. సో కన్ఫ్యూషన్ లో ఉంటూ ఉంటారు. ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది చాలా. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ రంగమే బాగుంటుంది. సో ఆ రంగం బాగుంటుంది, ఎందుకంటే దాంట్లో స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. మనకు తెలిసి ఇప్పుడేమో అడ్మిషన్స్ టైం, సో తప్పక సూచనలు మంచి స్టార్ట్ అయిపోయాయి. బట్ ఏంటంటే అడ్మిషన్స్ రావడం కానీ, ఒక నిర్వాహం చేయడం కానీ అవన్నీ బాగుంటాయి అన్నమాట. ముందుకెళ్లే ఒక సూచనే కదా. ఇప్పుడు ఆల్రెడీ డబ్బు సమకూరింది, అది ఖర్చు పెట్టుకోవాలి కొంచెం అని అనుకుందాం కాసేపు. ఈ రాశి వాళ్ళకైతే ఈ నెల చాలా ఫేవరబుల్ ఉందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం రెమెడియల్ మెషర్స్కి వస్తే, పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు శనికి చేయడం అంటే ఏంటంటే ఒక తైల దీపం పీపల్ ట్రీ కింద పెట్టమని చెప్తాం, బ్యానియన్ ట్రీ కన్నా. సో అది పెట్టడం మంచిది, ఎప్పటికైనా పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచిది, ఎందుకంటే సూర్యుడు మూవ్ అవుతున్నాడు కూడా కదా మనకి, 2nd నుంచి 3rd కి మూవ్ అవుతాడు.
అంటే 2వ ఇంట్లోంచి 3వ ఇంటికి నేను చెప్పేది. సో ఈ 15th తర్వాత అవుతుంది కదా, సో ఇది బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి కలర్స్ విషయానికి వస్తే తప్పక వీళ్ళు రెడ్ అండ్ ఆరెంజ్ చాలా బాగుంటుంది, ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి కుజుడు అయ్యాడు కనుక రెడ్ ప్లానెట్ ఎలాగో అగ్రెసివ్నెస్ వీళ్ళకి ఉంటుంది. అగ్రెసివ్నెస్ అంటే ఏంటంటే ఆ ఫాస్ట్ మోడ్ అని చెప్తాం కదా, కరెక్ట్ గా ఫాస్ట్ మోడ్ లో స్పీడ్ మోడ్ అని చెప్తాం కదా, ఆ స్పీడ్ మోడ్ లో ఎలాగో ఉంటారు వీళ్ళు. సో ఇది కూడా వాళ్ళు వార్డ్రోబ్ లో పెట్టుకుని వేసుకుంటే మంగళవారం ఇంకా బాగుంటుంది. అలాగే బిజినెస్ పీపుల్ కూడా మనం చెప్పాలి బానే ఉంటుందని చెప్పాలి. ఎక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే హెల్త్ విషయంలో. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బాగుంటుంది, మార్చ్ మూవ్ అయిన తర్వాత. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి కెరియర్ లో కూడా మంచి శుభవార్త వినే ఛాన్సెస్ ఉంది. అంటే ఏంటంటే ఆన్ ప్రమోషన్ కానీ లేకపోతే ఇంక్రిమెంట్ కానీ ఇలాంటివి సూచనలు, లేకపోతే బాసెస్ మన్నన పొందడం కానీ, మంచి పొజిషన్ కానీ రావడం కానీ, అంటే కొంచెం ఎత్తు ఎదగడానికి ఈ నెల బాగుంటుంది మేషరాశి వాళ్ళకి ఏం చెప్పాలన్నమాట. రైట్. సో చాలా బాగా చెప్పారు. ఏదైనా దిక్కులు లాంటివి ఏదైనా చెప్తారా మేడం? ఏ దిక్కు కలిసి వస్తుంది? వీళ్ళకి యూజువల్ గా మనం చెప్పేది ఏంటంటే ఎవరు పుట్టిన వాళ్ళందరికీ మనం ఈస్ట్ చెప్పుకుంటాము. బట్ ఏంటంటే వీళ్ళకి నార్త్ ఈస్ట్ బాగుంటుంది అని చెప్పుకోవాలంటే, ఎందుకంటే మనకి మార్స్ మూవ్ అవుతున్నాడు అండ్ ఆల్సో ఇప్పుడు మనకి సన్ కూడా మూవ్ అవుతున్నాడు కనుక సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ గుడ్ అని చెప్పాలన్నమాట. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అదండి మేషరాశి ఫలితాలు. మేషరాశికి సంబంధించి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త జాగ్రత్తగా గమనించి వాటిని చేసుకునే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. జాతకాలని చూపించుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.